మీరు నెయ్యిలో అనిమల్ ఫ్యాట్ కలవలేదు అంటున్నారు. అసలు నెయ్యి సరఫరా జరగలేదబ్బా. ఈ పామ్ ఆయిల్ లో కెర్నల్ ఆయిల్, అసిటిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్ కలిపి ఒక కల్తీ నెయ్యి కానీ నెయ్యిని సరఫరా చేశారు. 5 ఏళ్లలో 68 లక్షల కేజీలు, 250 కోట్ల స్కామ్, 20 కోట్ల లడ్లు. ఎంత పెద్ద మహాపాపం. తిరుమల లడ్డు అంటే కేవలం అది బడ్డీ కొట్లో దొరికే స్వీట్ కాదు, 100 కోట్ల హిందువుల ఆత్మ గౌరవం. అది పార్టీలకు అతీతంగా ఒక హిందూగా ఆలోచించండి. ఈరోజు మేము వైసీపీ మీద ఆరోపణలు చేయడానికి రాలా, ఆధారాలు చూపించడానికి వచ్చాం. వాళ్ళు తవ్విన ఒక అవినీతి పెద్ద బావిని ఒక చిన్న కర్చీఫ్ తో కప్పాలని చూస్తున్నారు. ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఇది పామ్ ఆయిల్. వాళ్ళు వాడాల్సింది ఇది, వాళ్ళు వాడింది ఇది. ఇది నెయ్యిలా కనిపించడానికి, నెయ్యిలా అనిపించడానికి, నెయ్యి వాసన రావడానికి అసిటిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్ అనే కెమికల్స్ కలిపినారు ఈ నెయ్యి ప్లేస్ లో. దీని ధర ఒక కేజీ 600 ఉంటుంది, 550 నుంచి 600 ఉంటుంది. దీని ధర కేవలం 90 నుంచి 110 ఉంటుంది. చూసారా ఎంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందో. స్కామ్ విషయం పక్కన పెడితే 2019 నుంచి 2024 దాకా 68 లక్షల కేజీల నెయ్యితో 20 కోట్ల లడ్లు తయారు చేశారు. 20 కోట్ల లడ్లు అంటే ఎంత పెద్ద మొత్తం అది. ఆ 20 కోట్ల లడ్లు మనం తీసుకెళ్లి మనమే తినం, మన బంధువులకు ఇస్తాం, మన అయిన వాళ్ళకి ఇస్తాం. అంటే ఆ కెమికల్స్ ని మనం తినడమే కాకుండా పక్క వాళ్ళతో కూడా తినిపించి వాళ్ళని కూడా పొల్యూట్ చేసేసినాం. ఇది 4 కోట్ల ఆంధ్రులకు సంబంధించిన విషయం కాదు, 2 రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదు, 100 కోట్ల హిందువులకు సంబంధించిన విషయం. ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి నేను చెప్పడంలా, మీకు చూపిస్తాను. సిట్ ఇచ్చిన రిపోర్ట్లు ఇవి చూడండి ఒకసారి. సిట్ ఇచ్చిన రిపోర్ట్ 2019 నుంచి 2024 వరకు టీటీడీకు సప్లై అయిన సుమారు 68 లక్షల కేజీల నెయ్యి గాని అసలైన నెయ్యి కాదు. సిట్ తన రిపోర్ట్ లో గుర్తించింది. నిజానికి ఏ మిల్క్, వెన్నను కూడా కొనుగోలు చేయలేదు. అసలు పాలు లేకుండా నెయ్యి ఎట్లా వస్తుంది? ఒక్క చుక్క పాలు లేకుండా, 1 గ్రాము వెన్న వాడకుండా నెయ్యి ఎట్లా చేసినారంటే చూస్తున్నారు కదా. ఈ పామ్ ఆయిల్ లో కెర్నల్ ఆయిల్, అసిటిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్ నెయ్యిలా కనిపిస్తుందంట, నెయ్యిలా అనిపిస్తుందంట. రిపోర్ట్ లో కూడా దొరకదంట, అది సెక్యూరిటీ చెక్ కూడా దొరకదంట. ఇంత అవినీతి చేసినారు, 250 కోట్ల స్కామ్ చేసినారు. కల్తీ జరిగిందా లేదా? అవును, 68 లక్షల కిలోల నకిలీ జరిగిందని చెప్తోంది. ఎన్ని సంవత్సరాలు? 2019 నుంచి 2024 వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్కామ్ విలువ సుమారు 250 కోట్లు. ఎన్ని అకౌంట్లు, ఎంతమంది అక్యూజ్డ్? 36 మందిని అక్యూజ్డ్ గా చేర్చింది. అక్యూజ్డ్ లిస్ట్ ఇది. అక్యూజ్డ్ లిస్ట్ లో చూడండి, చిన్న అప్పన్న పర్సనల్ అసిస్టెంట్ ఫార్మర్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. వైవి సుబ్బారెడ్డి గారి పర్సనల్ అసిస్టెంట్, ఆయన పిఏ, ఆయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి అరెస్ట్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా చెప్పకుండా యానిమల్ ఫ్యాట్ కలవలేదంట. యానిమల్ ఫ్యాట్ కలవలేదు కాదు స్వామి, అసలు నెయ్యే సరఫరా చేయాల. తిరుమల లడ్డు అంటే కేవలం అది బడ్డీ కొట్లో దొరికే స్వీట్ కాదు, 100 కోట్ల హిందువుల ఆత్మ గౌరవం. అది పార్టీలకు అతీతంగా ఒక హిందూగా ఆలోచించండి దయచేసి. మన తాతల కంటే, వాళ్ళ తాతల కంటే, వాళ్ళ తాతల కంటే, వాళ్ళ తాతల కంటే, వాళ్ళ తాతల కంటే ముందు పుట్టిన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని అవమానించదండి. ఆ హైందవ ధర్మాన్ని అవమానించి అవహేళన చేసిన వారి వెనక ఉండి సపోర్ట్ చేస్తూ మీరు మన ధర్మాన్ని ఇంకా కించపరచకండి. ఇది నా అభ్యర్థన.